పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఐఐ ప్రతినిధులను ఆహ్వానించారు. 2047 నాటికి రైజింగ్ తెలంగాణనే ప్రభుత్వ ధ్యేయమని, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 10% పెంచడమే లక్ష్యమని తెలిపారు. 2037 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ధీమాగా చెప్పారు. పాలసీ పెరాలిసిస్ తెలంగాణలో లేదన్న సీఎం, మంచి విధానాలైతే ఏ పార్టీదైనా కొనసాగిస్తామన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతామని, టోక్యో, న్యూయార్క్ తో పోటీ పడతామని సీఎం రేవంత్ అన్నారు. ప్రతినిధులను ఆహ్వానించారు. 2047 నాటికి రైజింగ్ తెలంగాణనే ప్రభుత్వ ధ్యేయమని, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 10% పెంచడమే లక్ష్యమని తెలిపారు. 2037 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ధీమాగా చెప్పారు. పాలసీ పెరాలిసిస్ తెలంగాణలో లేదన్న సీఎం, మంచి విధానాలైతే ఏ పార్టీదైనా కొనసాగిస్తామన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతామని, టోక్యో, న్యూయార్క్ తో పోటీ పడతామని సీఎం రేవంత్ అన్నారు.